హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఫార్మా సిండ్రోమ్ యూట్యూబ్ ఛానల్. సో మన వీడియోస్ అన్నిటి కూడా చాలా ఎంకరేజ్ చేస్తున్నారు అండ్ షేర్ కూడా చేస్తున్నారు అండ్ డెఫినెట్గా లైక్స్ కూడా ఇవ్వండి. అండ్ డెఫినెట్గా సో పర్సంటేజ్ ఆఫ్ లైక్స్ ఈజ్ నథింగ్ బట్ సో మీరు ఎంత లైక్ చేస్తున్నారని చెప్పేసి, ఎంత ఇన్ఫర్మేటివ్గా ఉందని చెప్పేసి అండ్ డెఫినెట్గా మీ ఇన్పుట్స్ కానీ మీ సజెషన్స్ ఏమున్నా కూడా ఖచ్చితంగా అయితే తెలియచేయండి కమెంట్ బాక్స్లో. సో ఈ వీడియోలో అయితే నేను ఏదైతే ఇంకా మీరు తెలంగాణ గ్రేడ్ 2 ఫార్మసిస్ట్ ట్రాన్స్ నుంచి బయటికి రాలేదు, సో ఖచ్చితంగా బయటికి వచ్చి ఆ వరీనెస్ని, ఎగ్జైట్మెంట్ని కొంచెం కంట్రోల్ చేసుకొని ఆర్ఆర్బీ ఫార్మసిస్ట్ ఎగ్జామ్ మీద ఫోకస్ చేయండి. లేదు అనుకుంటే కనుక మీరు ఖచ్చితంగా తెలంగాణ డ్రగ్ ఇన్స్పెక్టర్ యొక్క సిలబస్ మీకు కొంచెం ఐడియా ఉంది, దాని మీద ఫోకస్ చేయండి. అండ్ అప్కమింగ్ వీడియోస్లో ఇంకా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మీకు కావాల్సిన వీడియోస్ కూడా నేను చేస్తాను. ఓకే, సో ఈ వీడియోలో అయితే మేజర్గా మనం అంటే తెలంగాణ గ్రేడ్ 2 ఫార్మసిస్ట్ ఏదైతే ఉందో ప్రతి ఒక్క జోన్లో టాప్ మార్క్స్ నుంచి లోవర్ మార్క్స్ ఏ మధ్యలో ఉంటే డెఫినెట్గా మీరు సేఫ్. అంటే టాప్ నుంచి లోయెస్ట్ మార్క్స్ అంటే మినిమం అంటే దాదాపు ఇక్కడ చూసుకుంటే ఒక 80 నుంచి 70 మార్కుల నుంచి 40 మార్కులు ఈ మధ్యలో ఉంటే కనుక అన్ని కేటగిరీ వాళ్ళు డెఫినెట్గా మీరు క్వాలిఫై అయ్యే ఛాన్స్ ఉంది. సో ఇది ఒక సింపుల్ అనాలిసిస్, అట్ ద సేమ్ టైం మీకోసం మీ వరీనెస్ కొంచెం తగ్గించడం కోసం అనమాట. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, ఆల్రెడీ ఎగ్జామ్ అయితే అయిపోయింది, నెక్స్ట్ ఏంటనే దాని మీద ఖచ్చితంగా ఫోకస్ చేయండి. ఇఫ్ రియల్లీ మీరు కనుక మీ లైఫ్ గురించి సీరియస్గా ఉంటే కనుక అయిపోయిన దాని గురించి కొంచెం పక్కకు నెట్టేసి డెఫినెట్గా రాబోయే ఆర్ఆర్బీ ఎగ్జామ్ ఆల్రెడీ మార్చిలో ఉండొచ్చు అనే ఛాన్స్ అయితే ఉంది, దానికి సీరియస్గా ప్రిపేర్ అవ్వండి. ఏదైతే మీరు ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్నారో దాన్ని కంటిన్యూ చేస్తూ ఎక్కువగా ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేస్తూ ఉండండి విత్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ కోసం. ఎస్పెషల్లీ జీడీసీ ఛానల్ అయితే ఫాలో అవ్వండి. నేను లింక్స్ కూడా ఒకసారి మన కమెంట్ బాక్స్లో పెడతాను, ఒకసారి చూసుకోండి. సరే, ఇక్కడ మనం దాదాపు చూసుకుంటే దాదాపు 730+ పోస్టులకి 7 జోన్ల మీద డిఫరెంట్ జోన్లో మనకు ఎగ్జామ్ అయితే జరిగింది. అండ్ ఏ జోన్ వాళ్ళు ఆ జోన్ వాళ్ళే అప్లై చేసుకుంటారు, అంటే నథింగ్ బట్ మీరు ఏ జోన్కి అయితే అప్లై చేశారో దానికి మీరు ప్రిఫరెన్స్ ఉంటుంది. అండ్ నాన్ లోకల్ అంటే తెలంగాణ బయట నుంచి రాసిన వాళ్ళు కూడా ఉండొచ్చు, వాళ్ళకి తక్కువ ప్రిఫరెన్స్ ఉంటుంది, అది మీకు కూడా తెలిసిందే. బట్ ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది మోర్ దాన్ 95% లోకల్ క్యాండిడేట్స్కే ఉంటుంది. సో ఇక్కడ మనం చూసుకుంటే కనుక దాదాపు 7 జోన్స్లో ఎగ్జామ్ అయితే కండక్ట్ చేశారు. సో ఎక్కువ టఫ్నెస్ ఎక్కడుందని మనం గమనిస్తే కనుక బాగా టఫ్నెస్ అనేది జోన్ 4లో ఉంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ జోన్ 6లో కూడా చాలా ఎక్కువ ఉంది. అండ్ ఇక్కడ సీట్స్ కూడా అట్లానే ఉన్నాయి. సో జోన్ 6లో చూసుకుంటే కనుక హెవీ కాంపిటీషన్ ఉంది. అండ్ ఎస్పెషలీ జోన్ 4లో చూసుకుంటే కాంపిటీషన్ ఉంది, అయితే ఓవర్లాపింగ్ మార్క్స్ అంటే వచ్చిన మార్క్సే ఎక్కువ రావడం, అంటే 81ల 82లు లేకపోతే 70లు 60లు 63లు, అంటే వచ్చిన మార్క్సే 62. ఫర్ ఎగ్జాంపుల్ 62 అనుకోండి, 2-3 రావడం అట్లా కూడా ఉందన్నమాట. ఓకే, అట్లా వచ్చినప్పుడు డెఫినెట్గా డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, వాళ్ళ ఏజ్ వాళ్ళ మార్క్స్ డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, దాని మీద సపరేట్ వీడియో అయితే నేను చేస్తాను. సో ఇక్కడ మనం చూసుకుంటే కనుక జోన్ 1లో దాదాపు 1 to 45 మెంబర్స్ అంటే దాదాపు 45 మెంబర్స్కి అంటే 45 మెంబర్స్కి 73 నుంచి 42 మార్కుల మధ్యలో వచ్చిందండి. అంటే 42 అనేది లోయెస్ట్ ప్రామాణికంగా తీసుకుంటే అండ్ 73 అనేది హైయెస్ట్ ప్రామాణికం అనమాట. అంటే దాదాపు 45 మందికి 75 నుంచి 42 మార్కులు వచ్చినాయి. అంటే 73 నుంచి 42 మార్కుల మధ్యలో దాదాపు 45 మెంబర్స్ ఉన్నారనమాట. అంటే ఇందులో మళ్ళీ అన్ని కేటగిరీ వాళ్ళు ఉన్నారు. అంటే లోయెస్ట్ ఎస్టీ ఎస్సీ వాళ్ళు చూసుకుంటే కనుక దాదాపు 42 మార్క్స్ 42, 41 లేదా 40 ఉంటే కనుక మీరు సేఫ్ సైడ్గా ఉన్నట్టు. అండ్ జోన్ 2లో చూసుకుంటే కనుక జోన్ 2లో దాదాపు 40 కన్నా ఎక్కువ మార్క్స్ పొందిన వాళ్ళు అంటే దాదాపు 66 మార్క్స్ రేంజ్ నుంచి. ఎందుకంటే జోన్ 2లో టాపర్ మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం 66 అనమాట టాప్ మార్క్స్. అండ్ మన ప్రామాణిక 40 మార్క్స్గా చూసుకుంటే 66 నుంచి 40 మార్కులు మధ్యలో ఉన్నవాళ్ళు దాదాపు 36 మంది ఉన్నారండి, 36 మంది ఉన్నారన్నమాట. అండ్ జోన్ 3లో చూసుకుంటే కనుక దాదాపు హయ్యెస్ట్ మార్క్ మనం 81గా తీసుకోవచ్చు టాపర్ మార్క్స్. అండ్ మళ్ళీ మన ప్రామాణిక 40గా తీసుకుంటే దాదాపు 45 మందికి అంటే 81 నుంచి 40 మార్కుల మధ్యలో 45 మందికి మార్క్స్ రావడం జరిగింది. అండ్ ఎస్పెషల్లీ చూసుకుంటే కనుక 65లు 64లు 67లు ఎక్కువ మందికి రావడం జరిగింది. 65లు 67లు 64లు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే కనుక జోన్ 4. జోన్ 4లో చూసుకుంటే కనుక ఓవర్లాపింగ్ ఎక్కువ జరిగింది. వచ్చిన మార్క్సే రిపీటెడ్గా చాలామందికి రావడం జరిగింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు 65 వచ్చింది, ఇంకో 2-3 65 వచ్చింది.
సో అది చాలా టఫ్ అనమాట, అది చాలా టఫ్, చాలా డిఫికల్ట్. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఎందుకంటే సేమ్ మార్క్స్ ఒకళ్ళకే వస్తే 4-5 వస్తే కొంచెం మనకి ఇబ్బందిగా ఉంటుంది అనమాట. సో దాదాపు టాప్ 81 మార్క్స్కి మనం తీసుకుంటే జోన్ 4లో అండ్ ఈ 81 నుంచి 40 మార్కుల మధ్యలో, 81 నుంచి 40 మార్కుల మధ్యలో జోన్ 4లో 79 మందికి వచ్చినాయండి, 79 మందికి. సో చాలా ఎక్కువ కాంపిటీషన్ అనేది ఉంది. నెక్స్ట్ జోన్ 5 చూసుకుంటే కనుక, సో జోన్ 5లో ఏంటంటే కనుక మీరు గమనిస్తే ఇంట్రెస్టింగ్ థింగ్, సో దాదాపు ఒక్కొక్క మార్క్ డిఫరెన్స్తో 75 మందికి దాదాపు 72 నుంచి 40 మార్కుల మధ్యలో వచ్చినాయండి. సో 72 నుంచి 40 మార్కుల మధ్యలో, సో మోస్ట్లీ వన్ ఆఫ్ ద మార్క్ డిఫరెన్స్తో 75 మందికి, సో ఇక్కడ 72 నుంచి 40 మార్కుల మధ్యలో అయితే ఉంది. అండ్ జోన్ 6 ఈజ్ హయ్యెస్ట్ కాంపిటీషన్ పరంగా మనం చూసుకుంటే కనుక ఇక్కడ 88 హయ్యెస్ట్ మార్కు, అంటే సర్వీసింగ్ మార్క్. ఇప్పుడు నేను చెప్తున్నవన్నీ కూడా సర్వీస్ మార్క్స్తో కలిపి. సో 88 టాపర్ జోన్ 6లో. సో దాదాపు మనం గమనిస్తే కనుక 127 మందికి, ఇంచుమించుగా 127 మందికి 88 నుంచి 40 మార్కుల మధ్యలో ఉంది, 127 మందికి. ఓకే, అంటే 70+, దాదాపు జోన్ 6లో 70+ మార్క్స్ దాదాపు, అంటే 70 మార్కుల దాకా అంతకన్నా ఎక్కువ వచ్చిన వాళ్ళు 50 మంది ఉన్నారు. అండ్ జోన్ 6లో సో ఎస్పెషల్లీ ఓసీ కానీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు కానీ దాదాపు 50 మార్కులు మీకు వచ్చుంటే కనుక, 50 మార్కులు కాదు, 70+ మీకు వచ్చుంటే కనుక, 70+ ఉంటే మీరు సేఫ్ జోన్లో ఉన్నట్టు. అండ్ జోన్ 7లో చూసుకుంటే కనుక, సో 38 మెంబర్స్కి 38 మందికి 75 నుంచి 40 మధ్యలో మార్క్స్ ఉన్నాయండి. సో అంటే 75 అనేది హయ్యెస్ట్ ప్రామాణికము, 40 అనేది లోయెస్ట్ ప్రామాణికం. సో సింపుల్గా మళ్ళీ ఒకసారి అనలైజ్ చేస్తే కనుక జోన్ 1లో టాప్ మార్క్ 73, అండ్ 73 నుంచి 40 మధ్యలో వచ్చిన వాళ్ళు దాదాపు 45 మంది ఉన్నారు. జోన్ 2లో టాప్ మార్క్ 66 కూడా అరౌండ్ 3 to 4 మెంబర్స్కి వచ్చింది సేమ్ మార్క్. అండ్ దాదాపు 66 నుంచి 40 మార్కుల మధ్యలో వచ్చిన వాళ్ళు చూసుకుంటే కనుక జోన్ 2లో 36 మంది ఉన్నారండి. అండ్ జోన్ 3లో చూసుకుంటే కనుక టాప్ 81 నుంచి 40 మార్కుల మధ్యలో వచ్చిన వాళ్ళు 45 మంది ఉన్నారు. అండ్ ఎక్కువగా 65, 64, 67 రావడం జరిగింది. అండ్ జోన్ 4 కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంది. టాప్ మార్క్ 81 మనం తీసుకున్నాము. అండ్ 81 నుంచి 40 మధ్యలో 79 మందికి వచ్చిందండి. అంటే సుమారు 75 కన్నా అంతకన్నా ఎక్కువ మందికి 81 నుంచి 40 మార్కులు జోన్ 4లో ఉన్నాయి. అండ్ జోన్ 5లో చూసుకుంటే కనుక 72 టాప్ మార్కు, అంటే 72 నుంచి 40 మధ్యలో 75 మందికి అయితే రావడం జరిగింది. ఎక్కువగా 1 మార్క్ డిఫరెన్స్, సో 65, 62, 63, 64 1 మార్క్ డిఫరెన్స్ ఇక్కడికి మనం గమనించాము. జోన్ 6 ద హైయెస్ట్ కాంపిటీషన్ అమాంగ్ ఆల్ జోన్స్. సో 88 టాపర్ అనుకుంటే 81 నుంచి 40 మధ్యలో మార్క్స్ వచ్చిన వాళ్ళు దాదాపు 120 పైన అంతకన్నా ఎక్కువ ఉన్నారు. అండ్ సేఫ్ జోన్లో ఉండాలనుకుంటే ఈ జోన్లో ఎన్ని మార్క్స్ ఉండాలంటే కనీసం 70 మార్కులు ఉంటే ఓసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు సేఫ్లో ఉన్నట్టు. అండ్ జోన్ 7లో దాదాపు 38 మందికి 75 నుంచి 40 మార్కుల మధ్యలో వచ్చున్నాయండి. అంటే సింపుల్ మీరు గమనిస్తే కనుక ఓసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఎంత కాదనుకున్న 60 కన్నా ఖచ్చితంగా ఎక్కువ ఉండాలి. అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఎంత కాదనుకున్నా 40 అంతకన్నా ఎక్కువైతే ఖచ్చితంగా ఉండాలి. సో కేటగిరీ వైజ్గా పిలుస్తారు. అండ్ ఒక పోస్ట్కి ముగ్గురుగా పిలుస్తారు అనమాట. ఓకే, సో ఇది చిన్న ఇన్ఫర్మేషన్, ఒక అనాలిసిస్ మాత్రమే. అండ్ డెఫినెట్గా మీరు కష్టపడి చదివారు, బాగా రాశారు, ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. సో టెన్షన్ పడాల్సిన పని ఏం తెలియదు. నెక్స్ట్ ఏంటనేది దాని మీద ఫోకస్ చేయండి. సో ఖచ్చితంగా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేయండి, ఖచ్చితంగా షేర్ చేయండి. 100% అప్డేట్ కోసం అయితే ఫాలో అవుతుండండి. సో థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది బెస్ట్.